ఏపీలో బీజేపీ వైసీపీ నేతల మధ్య లెటర్లు ట్వీట్ల యుద్ధం నడుస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి చేసిన ట్వీట్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రాజకీయ విలువలు, క్రమశిక్షణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ ముఖ్యమంత్రి జగన్కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ట్వీట్లపై వైసీపీ నేతలను అదుపులో పెట్టాలని చెప్పి డిమాండ్ చేశారు. అందుకే కన్నా లక్ష్మీనారాయణ రాసిన లేఖపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కన్నాపై వ్యంగ్యాస్త్రాలతో ట్వీట్ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ అన్ని పార్టీల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ లేస్తే మనిషిని కాదన్నట్టుగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారని చెప్పి విమర్శించారు. టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని చెప్పి అలర్ట్ చేస్తే తప్ప అని చెప్పి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. సరే, ఇవన్నీ ఇలా ఉంటే ఇంకోవైపు విజయసాయిరెడ్డి ట్వీట్పై బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవ్ధర్ స్పందించారు. కేవలం పసుపు రంగుని మాత్రమే కాకుండా అన్ని రంగుల్ని కాషాయమయం చేయగల బలం బీజేపీకి ఉందన్నారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేరవేస్తున్న వైసీపీ రంగుల్ని కాపాడుకోవాలని సునీల్ దేవ్ధర్ దాదాపు ఘాటుగా కౌంటర్ అటాక్ చేశారు. సో మొత్తం మీద ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉండే రాజకీయం ఇప్పుడు ఒక్కసారిగా కొత్త టర్న్ తీసుకుంది. విజయసాయిరెడ్డి ట్వీట్లతో వైసీపీ వర్సెస్ బీజేపీగా మారింది. అయితే ఈ విమర్శల్లోనూ టీడీపీ ప్రస్తావనే ఉండడంతో ఈ ట్వీట్ల యుద్ధం ట్రయాంగిల్ వార్గా మారింది. బీజేపీ నేతలు మాత్రం వైసీపీకి ఘాటుగానే కౌంటర్లు ఇస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తాము స్ట్రాంగ్గానే ఉన్నామనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లకు కేంద్రం నుంచి కూడా అండదండలు ఉండడంతో రాజకీయం రసవత్తరంగా మారింది ఏపీలో. ఇంతకీ ఎవరి మిడతల దండు, ఎవరెవరిని చేర్చుకుంటోంది బీజేపీ అండ్ ఏ రంగుల్ని కలుపుకునే ప్రణాళికలో ఉంది? ఇదే అంశంపై వాటి బిగ్ 7 బిగ్ డిబేట్. అండ్ భారతీయ జనతా పార్టీ నాయకులు, టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు గారు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం రఘునాథ్ బాబు గారు. నమస్కారం సార్, ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. మిడతల దండుని ఎవరిని ఉద్దేశించి అన్నారు సార్ విజయసాయిరెడ్డి గారు? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీరే చెప్పండి సార్. పోనీ మిడతల దండు ఎవరు? శ్రీనివాసరెడ్డి గారు. ఎవరున్నారండి ఈరోజు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో ఎవరైతే చేరారో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు మిడతల దండని. ఈరోజు స్పష్టంగా అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ఎంపీలని తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే బీజేపీ దగ్గరికి పంపించారు. నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని ప్రసన్నం చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన బీజేపీలోకి పంపించడం జరిగింది. ఈరోజు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ బీజేపీలో చేరిన సుజనాథ్ చౌదరి కానీ, సీఎం రమేష్ గారు కానీ, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ బీజేపీని ఎంచుకొని వెళ్ళారు. వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు కదా పంపించిందని చెప్పి మేమందరం కూడా మాట్లాడుతున్నాం. ఇవాళ అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞత లేదంటే సరే, ఆయన రాజకీయంగా పంపించినా కూడా బీజేపీకి విజ్ఞత లేకుండా వాళ్ళు చేర్చుకుంటున్నారు కాబట్టి మీకు ఆందోళన కలిగిందని భావించాలా? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటని? బీజేపీకి విఘ్నత లేదా? చెప్పండి సార్. అసలు మా బీజేపీ గురించి, బీజేపీ పార్టీ గురించి మేము మాట్లాడలేదు. ఇవాళ ఈ మిడతల దండు ఏదైతే ఉందో వీళ్ళు వరుసగా వెళ్ళారు. ఇవాళ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వీక్ అయిపోయిందో వీళ్ళందరూ రాజకీయంగా సేఫ్ సైడ్, ఎవరైతే బ్యాంకులకి టోకా కట్టారు, సుజనా చౌదరి ఉన్నాడు, ఇవాళ వేల కోట్లు బ్యాంకుల్లో కట్టాలి. అలానే సీఎం రమేష్, అలానే ఆదినారాయణ రెడ్డి, ఎవరికైతే సిబిఐ తోటి అవసరం ఉందో వాళ్ళందరూ కూడా బీజేపీలో పంపించారు. ఇవాళ అదే అర్థం కావట్లేదు శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంకా కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. బీజేపీని వాళ్ళు అంటున్నాం. అదే అర్థం కావట్లేదు. అంటే మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారు? చేర్చుకుంటున్న వాళ్ళకి తప్ప, చేరుతున్న వాళ్ళకి తప్ప అని చెప్పి. ఇక్కడ రఘునాథ్ బాబు గారు, మిడతల దండ అంటే మీరు ఎవరిని ఉద్దేశించి? అఫ్కోర్స్ టీడీపీ నేతలను సూటిగా చెప్తున్నారు సార్. మిడతల దండు మీ పార్టీలో చేరుతున్న మాట వాస్తవా? ఎన్ని మిడతలు చేరినట్టు వాళ్ళ లెక్క ప్రకారం? రఘునాథ్ బాబు గారు. ఇప్పుడు అక్కడ విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేసిన దానిలో ఏమని ఉంది? ఆ మిడతలకి అక్కడ ఆహారం లేదు కాబట్టి ఇక్కడికి వస్తున్నట్టు. అంటే ఏంటి? ఇక్కడ ఆహారం ఉందా? ఉంది అన్నట్టు.
అంటే అక్కడ సంపాదించుకునే అవకాశం లేదు కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, ఏదో ఇక్కడ కేంద్రంలో ఉన్న మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడికి వస్తే ఏదన్నా సంపాదించుకోవచ్చు. ఇక్కడ రాజకీయాలన్నీ సంపాదించుకోవటం చుట్టే. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అయ్యే జరుగుతున్నాయి. అది కూడా వాస్తవమే. 1000 నుంచి 2000 రూపాయలు మరి ఓటుకి ఖర్చు పెట్టిన మాట కూడా అందరికీ తెలుసు. దానికి శ్రీనివాసరెడ్డి గారు కూడా అతీతులు కాదు. మరి అటువంటిప్పుడు వాళ్ళకి అటువంటి ఆలోచనలు కాకుండా, ఈ సంపాదన ఆలోచనలు కాకుండా ఇంకేం ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఇవాళ వాళ్ళకి అక్కడ సంపాదన లేదని ఇక్కడికి రావటం. మరి వైసీపీలో ఉన్న వాళ్ళంతా వాళ్ళు సంతృప్తి చెందిన మిడతలు అనుకోవచ్చా? కాసేపు అనుకుందాం. నిజంగా ఒక రకంగా చూస్తే ఆయన కొంతైనా ఏది ఆయన ఇంతకుముందు ఉన్నటువంటి ఒక ముద్ర ఆయన మీద, ఒక అవినీతి అనేది కేసులు, వీటిల్లో నుంచి తప్పించుకోవడానికి అంత ట్రాన్స్పరెంట్ ఉండాలని కోరుకుంటుండొచ్చు. అయితే మరి కింద లెవెల్కి వచ్చేటప్పటికి కార్యకర్తలు, లేకపోతే ఎమ్మెల్యేలు, లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు దీనికి అతీతం అవ్వచ్చు. నేను దాన్ని ప్రతి వారిని అంటున్నానని కాదు. కానీ చాలా చోట్ల, కొన్ని చోట్ల ఇసుక, కొన్ని చోట్ల ఇది మన ఈ పేదలకి పంచే భూములు విషయంలో ఆ కొనుగోళ్లు చేసే దగ్గర కొంత మతలబులు, ఇవన్నీ కూడా కొంత అయితే జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా వచ్చినాయి అని కూడా అంటున్నారు. సరే, ఏదేమైనా విజయసాయిరెడ్డి గారు అలాగా మిడతలు అని ఆ రకంగా మాట్లాడటం అది ఆయనకే తగులుతుంది, ఆ పార్టీకే తగులుతుంది. ఎలా తగులుతుంది అంటారు సార్ రఘునాథ్ బాబు గారు? ఆయన అంటే మిడతలతో కంపారిజన్ అంటే ఉద్దేశపూర్వకంగానే పెట్టుంటారు. అంటే మిడతలు అని ప్రస్తావన తీసుకొచ్చారంటే ఏమిటంటే మిడతలు వచ్చి మొత్తం వాతావరణాన్ని మొత్తం నాశనం చేస్తాయనే ఉద్దేశంతో పెట్టుండొచ్చు, మీ పార్టీ పట్ల ఆందోళనతో పెట్టుండొచ్చు. అక్కడ చెప్పండి సార్. ఆయన అన్న భావం ఏంటంటే ఆ మిడతలకి అక్కడ ఆహారం లేదు కాబట్టి ఇక్కడ ఆహారం కోసం వస్తున్నాయి బీజేపీలోకి అని. అంటే ఏంటి? ఏదో తింటమే కదా. కాబట్టి బీజేపీలోకి వచ్చే వరకు ఏ కారణాలతో ఎవరు వస్తారో నాకు తెలియదు. కానీ వచ్చిన తర్వాత మాత్రం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్, ఈ ఫిలాసఫీతో నచ్చితేనే ఇక్కడ ఉంటారు, లేకపోతే ప్రశ్నే లేదు. కాబట్టి ఇక అవినీతి అంటారా? ఇప్పుడు చివరికి మమతా బెనర్జీ కూడా మోడీ గారిని ఒక మాట అంది. మోడీ గారిని ఏ పాయింట్ మీదైనా విమర్శించవచ్చు, కానీ అవినీతి అనే విషయం మీద విమర్శిస్తే ఏం ఉపయోగం అని ఆమె చెప్పింది. అంటే ఆమె ఎందుకు అంటున్నానంటే మోడీ గారిని తీవ్రంగా విమర్శించిన వాళ్ళల్లో ఆమె ప్రథమరాలు. అటువంటి ఆమె ఇలాంటి కామెంట్ చేసింది. కాబట్టి మా పార్టీలోకి వస్తే వాళ్ళు అనుకున్నట్టు ఆహారం అయితే దొరకదు, అది వరకు గ్యారంటీ. ఆహారం దొరుకుతుందా అందరికీ తెలుసు. వచ్చే వాళ్ళకి చెప్తున్నారా ఇవన్నీ? అంటే ముందే మా పార్టీలో మీకు ఆహారం దొరకదనే ఒక క్లారిఫికేషన్తో పిలుస్తున్నారా అనేది ప్రశ్న ఇక్కడ. అంటే ఇవాళ ఒక పొలిటికల్ డిబేట్ లో అవసరం వచ్చింది కాబట్టి మీరు ప్రత్యేకంగా చెప్తున్నా మా పార్టీ రైట్. ఇప్పుడు ఇవాళ చూడమ్మా, ఇవాళ ప్రజల్లో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతుంది. ఉదాహరణ ఎక్కడెక్కడయో చెబితే మీకు అర్థం కాకపోవచ్చు. తెలంగాణ తీసుకుందాం. తెలంగాణలో మీరున్నది తెలంగాణ, హైదరాబాద్లో. ఒకప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటి? 2014లో బీజేపీ పరిస్థితి ఏంటి? ఇవాళ బీజేపీ పరిస్థితి ఏంటి? టీడీపీ పరిస్థితి ఏంటి? అంటే అక్కడ ఎందుకు పెరిగాం? మరి ఎన్ని రెట్లు పెరిగాం టీడీపీతో కంపేర్ చేస్తే కూడా? ఇవాళ దాదాపుగా ప్రధాన ప్రతిపక్షంగా వచ్చేస్తున్నాం, 4 పార్లమెంట్ సీట్లు కూడా గెలిచాము. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఆంధ్రాలో కూడా మేము భవిష్యత్తులో ప్రధాన ప్రతిపక్షం అయ్యే తీరుతాం. అదేంటి, ఫస్ట్ టీడీపీని అక్కడ ఎలాగైతే ఓవర్టేక్ చేసి వచ్చామో ఇక్కడ ఒక 5 ఏళ్ళు లేటు అంతే. నెక్స్ట్ దీనికి మేము వచ్చేస్తాం. కాబట్టి వాళ్ళ మాకు ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షంలో ప్రభుత్వంలో ఉన్న వైసీపీని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ విమర్శిస్తాం. కానీ అన్నంత మాత్రాన అలా మిడతల దండు కానీ అవి అంటాం సరైనటువంటి గోపిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు కాదు. శ్రీనివాసరెడ్డి గారు, మీ పార్టీలో ఇప్పుడు సంతృప్తి చెందిన మిడతలు ఉన్నాయని అనుకోవాలా అని అడిగారు. ఒక సూటి ప్రశ్న రఘునాథ్ బాబు గారు.
మీ పార్టీలో సంతృప్తి చెందిన మిడతలు ఉన్నాయనుకోవాలా అని అడిగారు. రెండవది కన్నా లక్ష్మీనారాయణ గారు మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ కూడా రాశారు. అంటే మీ మీ పార్టీ లీడర్లని మా పార్టీలో అంటే జోక్యం చేసుకోవద్దని చెప్పండి, కాస్త ఇవన్నీ చేయొద్దని చెప్పండి అని చెప్పి. దాన్ని ఎలా చూస్తున్నారు మీరు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు? మొట్టమొదటిది రఘునాథ్ బాబు గారు అన్నారు, మిడతల దండ అంటే ఏదో డబ్బులు సంపాదించుకోవడానికే వీళ్ళు పార్టీలోకి వచ్చారా అంటే అక్కడ డబ్బులు లేక ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి ఇటువైపు వచ్చారని నేను అంటలేదు. కేవలం కోర్టులో కేసులు, బ్యాంకులకి వీళ్ళందరూ టోపీలు కట్టి సిబిఐలో ఎవరైతే కేసులు ఉన్నారో లేకపోతే సూట్ కేసులు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళారు. సుజనా చౌదరి గారి గురించి మనకు తెలుసు. అట్లానే ఆదినారాయణ రెడ్డి కేసులు ఉన్నాయి, కేశవరెడ్డి వాళ్ళ వియ్యంకుడి కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బీజేపీలోకి వెళ్ళడంలో ఆంతర్యం ఏంటి? మిడతల దండ అంటే పచ్చగా ఉన్న పొలాలు కూడా పాడైపోతాయని. మీ పార్టీ బీజేపీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆడియో ఒకసారి పీసీఆర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆడియో రఘునాథ్ బాబు గారు విన్నారు కదా సార్? రఘునాథ్ బాబు గారు హలో హలో రఘునాథ్ బాబు గారు వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినపడుతుందండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీ పాయింట్ విని అర్థమైంది సార్. మీరు కన్సర్న్తో చెప్పామంటున్నారు. అంటే పచ్చగా ఉండే పొలాల్ని కూడా మిడతలు వెళ్ళి నాశనం చేసే అవకాశం ఉంది కాబట్టి. కానీ వాళ్ళు వేరేగా అర్థం చేసుకుంటున్నారు. అసలు మీ పార్టీకి రెండు వేరు పార్టీల మధ్య జరిగే అంశాలలో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటారు? దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. వాళ్ళకి ఇష్టం, వాళ్ళు చేరారు, వాళ్ళు మిడతలో లేకపోతే పులులో సింహాలో డజంట్ మ్యాటర్. అంటే ఏమిటి మీ కన్సర్న్, ఏమిటి మొత్తం వ్యవహారంలో? ఇప్పుడు వాళ్ళ మీద ఒక మచ్చ ఉంది. వాళ్ళు ఒక అవినీతి పరంగా బ్యాంకుల్లో మచ్చ ఉంది. వాళ్ళని చేర్చుకున్నప్పుడు అట్లానే చంద్రబాబు నాయుడు గారు పంపించారనేది మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మోడీని విపరీతంగా క్రిటిసైజ్ చేశారు. మోడీ రాష్ట్రానికి రావడం లేదు, మోడీ ఏమన్నా నేను సీనియర్ని మోడీ కన్నా, మోడీకి అసలు అనుభవం లేదు, ఆయనకు ఒక కుటుంబం లేదు, ఆయనకు పెళ్లి కాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని విమర్శలు చేసి సడన్ గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయాడండి? కాదు సార్, అది వాళ్ళు గోపిరెడ్డి గారు వాళ్ళందరినీ పంపించాడు. ఎందుకు పంపించాడు? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇవాళ సుజనా చౌదరి గాని సీఎం రమేష్ గాని వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు బినామీలని మనకు తెలుసు. వీళ్ళందరినీ ఎందుకు పంపించాడు? మోడీ గారితో మంచి చేసుకోవాలని. మా మీద ఏమి సిబిఐ ఎంక్వైరీ వేయొద్దు, లేకపోతే మా మీద యాక్షన్ తీసుకోవద్దు అని మోడీ గారిని మంచి చేసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ బీజేపీలోకి పంపించాడు. అది ఇవాళ జరుగుతున్న రాజకీయాలు వాస్తవం కాదా? ఈరోజు రఘునాథ్ బాబు గారు చెప్పాలి. ఒకటి. రెండోది, కన్నా లక్ష్మీనారాయణ గారి లేఖ గురించి చెప్తా ఉన్నాను. చెప్పండి సార్. కన్నా లక్ష్మీనారాయణ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేశాడు. ఈ రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ళు, 30 లక్షల ఇళ్ల స్థలాలు ఎవరైనా ఇచ్చారా? రైట్. ఈరోజు కరోనా కంట్రోల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. 104, 108 ఇలాంటి కష్టకాలంలో తీసుకొచ్చారు. ఇలాంటి చేసినప్పుడు కనీసం ఒక ప్రశంస ఎందుకు కన్నా లక్ష్మణ్ గారు ఇవ్వలేకపోతున్నారు? అంటే ఇప్పుడు మిమ్మల్ని మంచి మాట అనేదని చెప్పి వాళ్ళ సోమవీర్రాజు గారు మాట్లాడారు. ఏమని? సోమవీర్రాజు గారు ఏమన్నారు? 30 లక్షల ఇళ్ళు మీరే ఇవ్వమంటారు, మళ్ళీ ఇవ్వద్దని తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోర్టుకు వెళ్తారు, వాళ్ళే ఇవ్వమంటారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ డబుల్ స్టాండర్డ్ ఏ విధంగా చేస్తుందో సోమవీర్రాజు గారు ప్రత్యక్షంగా తీసుకొచ్చారు. వీరికి తప్పులు ఓన్లీ వైసీపీయే కనపడతాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న తప్పులు కన్నా లక్ష్మణ్ గారు కనపడటం లేదా? ఎందుకు కన్నా లక్ష్మణ్ గారు విమర్శించలేకపోతున్నారు? శ్రీనివాస్ రెడ్డి గారు, ఎప్పుడు కూడా మీ పార్టీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారిని బీజేపీని కొంచెం ఒక గ్యాప్ తో చూస్తారు. మీరు ఇంకా ఆ గ్యాప్ తో మాట్లాడుతున్నారా, లేక ఆయన పార్టీ అధ్యక్షుడిగా స్వీకరిస్తూ మాట్లాడుతున్నారా? వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో డెఫినెట్ గా
కొంతమంది మొట్టమొదటి నుంచి బీజేపీ పార్టీలో ఉన్నవాళ్ళు వేరుగా మాట్లాడుతున్నారు, అట్లానే కొత్తగా వచ్చిన వాళ్ళు వేరుగా మాట్లాడుతున్నారు. క్లియర్గా రెండు యాంగిల్స్ మనం చూస్తున్నాం ప్రతి విషయంలో కూడా. అలాంటి డిఫరెన్స్లు స్పష్టంగా కనపడుతున్నాయి కొన్ని సందర్భాల్లో. ఇది రఘునాథ్ బాబు గారికి కూడా తెలుసు. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు మొదటి నుంచి ఉన్నారు బీజేపీ పార్టీలో. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఏంటో తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో తెలుసు. ఇద్దరికి సమానమైన దూరం ఆయన పాటిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు వెనకేసుకొస్తూ ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా అది కరెక్ట్ పద్ధతి కాదు. అది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాదు సార్, ఇప్పుడు రాజకీయాల్లో ఎవరిని వెనకేసుకొస్తారో, ఎవరు పక్కన నిలబడతారో అది వాళ్ళ ఇష్టం కదా సార్, ఎవరు ఫోటోలు దిగుతారో. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు సార్. పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజాస్వామ్య విలువలకు ఏమన్నా విఘాతం కలిగించే ఉంటే మీరు ఒక పార్టీగా మాట్లాడితే దానికి ఖచ్చితంగా ఒక స్టాండింగ్ ఉంటుంది. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి లీడర్లు వెళ్ళడం సర్వసాధారణం. అలా వెళ్ళినప్పుడు ఎప్పుడో సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు వెళ్ళి కొంతకాలం అయింది. ఇప్పుడు అవి రెండు ప్రస్తావిస్తూ విజయసాయి రెడ్డి గారు ఇవాళ ట్వీట్ పెట్టడంలో ఆంతర్యం ఏంటి అనేది ప్రశ్న. ఒకసారి రఘునాథ్ బాబు గారు ఇక్కడ మీ పార్టీలో చేరుతున్నందుకు మీరు కొన్ని విషయాలు వేవ్ చేసేస్తున్నారు. అంటే ఈ కేసులు, గొడవలు, వ్యవహారాలన్నిటి పక్కన పెట్టేసే ఒక సదుపాయం ఉంది కాబట్టి మీ పార్టీలో చేరుతున్నారనే ఒక ఆందోళన మాత్రం వ్యక్తం అవుతుంది. ఖచ్చితంగా ఎంతవరకు ఒప్పుకుంటారు సార్? పూర్తి అవాస్తవం. ఎందుకంటే మా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కానీ మేము ఇదిగో ఈ బాకీ రద్దు చేసాం, లేకపోతే ఈ కేసు ఎత్తేసాం, ఒక్కటంటే ఒక్కటైనా చూపించండి. వాళ్ళు దేశం అంతా మేము ఎంత ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం అనేది అందరికీ తెలుసు. ఇందాక నేను మమతా బెనర్జీ ఉదాహరణ కూడా చెప్పాను. కాబట్టి ఆ పార్టీలోకి వచ్చేటప్పుడు వాళ్ళు ఏ ఆలోచనలతో ఎట్లా వస్తారో కానీ వచ్చిన తర్వాత మాత్రం ఓ పార్టీ పద్ధతికి కట్టుబడి ఉంటేనే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. అంతే తప్పిస్తే అదేంటి ఏదో రకంగా ఇంకో రకంగా సహాయాలు చేయటం అయ్యి అసలు అసాధ్యం. వేరే పార్టీల్లో అలా ఉంటాయేమో కాబట్టి వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారేమో, బట్ మా పార్టీలో అది అసాధ్యం. ఇకపోతే ఒక విషయం, వాళ్ళ ఎన్నికల ముందు అంటే 2019 ఎన్నికల ముందు మాకు టీడీపీకి చాలా మాటల యుద్ధం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మోడీ గారిని విమర్శించారు. ధర్మ పోరాట దీక్షలని ప్రతి జిల్లాలోనూ ఢిల్లీలోనూ పెట్టారు. కొన్ని కోట్లు దానికి అఫీషియల్గానే ఖర్చు పెట్టారు మమ్మల్ని విమర్శించడానికి. అప్పుడు మేము అదే విధంగా తీవ్రంగానే రిటార్డ్ చేసాం, మేము కూడా మాట్లాడాం. అయితే ఇవాళ వైసీపీలో కొందరికి చాలామందికి కూడా ఏ భావం ఉందంటే బీజేపీ అదే విధానాన్ని ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అని. కానీ ఇక్కడ చూడాల్సింది వాళ్ళ మీద ప్రతిపక్ష పాత్ర. అధికార పార్టీ ఎవరుంటే దాన్ని విమర్శించితే కదా మాకు అదేంటి ఉండేది. అందుకని దీని మీద ఒక కన్ఫ్యూజన్ మా పార్టీలో కూడా ఉన్నప్పుడు మేము సుదీర్ఘంగా చర్చించి ఫస్ట్ అధికారంలో ఉన్న పార్టీని, ప్రభుత్వాన్ని తప్పులు చేస్తే ఎత్తి చూపించాలి, తీవ్రంగా విమర్శించాలి అని అనుకోవడం జరిగింది. సహజంగానే రోజులు గడిచే కొద్దీ పాత ప్రభుత్వం అది కొద్దిగా పక్కకు పడిపోతుంది. ఈ కొత్తగా జరుగుతున్నటువంటి తప్పుల మీదే మా ఫోకస్ ఉంటుంది. దీన్ని ఈ చేంజ్ని అంటే అప్పుడు ఆ ప్రభుత్వాన్ని చేసాం ప్రతిపక్షంలో ఉండి, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చేస్తాం ప్రతిపక్షంలో. కాబట్టి ఈ షిఫ్ట్, ఈ చేంజ్ని సరిగ్గా అర్థం చేసుకోలేక కొంతమంది వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంతకు తప్పిస్తే వాళ్ళ వైసీపీకి మేము ప్రతిపక్ష పాత్రే పోషించాలి, భవిష్యత్తులో మేమే ప్రధానమైనటువంటి మా ఇద్దరి మధ్య పోటీ రావాలి. ఇది మా కోరిక, మా లక్ష్యం. కమలం పువ్వుని కబళించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు అని ఆందోళన వ్యక్తం చేస్తుంటే మీరు వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అంటున్నారు సార్ రఘునాథ్ బాబు గారు. కమలం పువ్వుని కబళించే పని చంద్రబాబు చేస్తున్నారని చెప్పండి. ఓకే 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 నేను చెప్తాను చూడండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది. వెస్ట్ బెంగాల్లో పోటీ ఎవరికి? మమతా బెనర్జీకి, కమ్యూనిస్టులకి. మధ్యలో ఎవరికి చోటు, గాలి కూడా దూరేంత చోటు లేదు. కానీ ఇవాళ అక్కడ ఏమైంది? మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మేము సెకండ్కి వచ్చాం. ఎలా వచ్చాం? మాకు వైసీపీ క్యాడరు అదే కమ్యూనిస్ట్ క్యాడరు నాయకులు, కింద స్థాయి వాళ్ళు అంతా మాకు బీజేపీకి మద్దతుకు వచ్చారు కాబట్టి మేము వచ్చాం.
వాళ్ళు ఎవరు రాకుండా ఇంక మేమే ఎలా వస్తాం సార్? అదంత ఈజీ కూడా కాదు. కాబట్టి ఆ పార్టీ నుంచి ఇప్పుడు టీడీపీ నుంచి కూడా మాకు ఇంకా పెద్ద స్థాయిలో కూడా మాలోకి రావాల్సి వస్తుంది. అదంతా లేకుండా కూడా మేము ప్రధాన పార్టీ అవ్వలేము, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అవ్వలేము. మరి తెలంగాణలో కూడా సునీల్ దేవధర్ గారు స్లోగా అటువంటి షిఫ్ట్ జరగబట్టే, తెలుగుదేశం సున్నా అవ్వబట్టే మేము కూడా ఇక్కడ వాళ్ళ ఒక సునీల్ దేవధర్ గారి ట్వీట్ ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? వెళ్తాం తర్వాత విషయం. కాబట్టి ఇక్కడ కూడా అదే రకమైన షిఫ్ట్ జరుగుతుంది. దానిలో అవి మురుకులు నీళ్ళు అవ్వచ్చు, కానీ మా దగ్గరకు వచ్చినాక అవి తేటగా చేసుకుంటాము. దాన్ని దగ్గరకు వచ్చాక పునీతులు అయిపోతారు. అయితే మా సిస్టమ్కి అలవాటు అవుతారు. అది గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు అర్థమైంది కదా సార్ మీకు? మా సిస్టమ్కి అలవాటు అవుతారు. అదే మీ సిస్టమ్కి అలవాటు అవుతారు. అంటే వాళ్ళు మంచి వాళ్ళు కారు, అయినా మా దగ్గరకు వచ్చి మంచి వాళ్ళు అయిపోతారని మీరే చెప్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఏ రంగునైనా మేము కలుపుకునే సత్తా ఉందని చెప్పారు సునీల్ దేవధర్ గారు. మీ రంగులు కూడా ఏమైనా వెలుస్తున్నాయని అడుగుతున్నారు. నేను ఒకటి రఘునాథ్ బాబు గారిని క్లియర్ గా అడుగుతా ఉన్నాను. చెప్పండి. ఇప్పుడు బీజేపీలోకి వస్తే వాళ్ళకేదో మనం కేసులు మాఫీ చేస్తున్నాము, మాఫీ చేయటం లేదు మేము అని చెప్తా ఉన్నారు. కానీ నేను అడిగేది ఏంటంటే, ఆ కేసులు అదే స్పీడ్ లో జరుగుతున్నాయా, విచారణ జరుగుతున్నాయా? అదే స్లో డౌన్ చేశారా? లేదు, జరగట్లేదు, స్లో చేస్తా ఉన్నారు. ఒకటి. రెండోది, మీరు క్లియర్ గా మహారాష్ట్రలో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే అజిత్ పవార్, శరద్ పవార్ వాళ్ళ రిలేటివ్ అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ఇస్తానని ముందుకు వచ్చాడో, ఒక్క రాత్రిలో ఆయన మీద ఉన్న కేసులన్నీ తీసేసి ఆయన ఫ్రీ చేసి ఆయన్ని పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధపడ్డారు. మళ్ళీ ఎప్పుడైతే శరద్ పవార్ గారు ఆపారో ఆయన్ని ఎమ్మడే తిరిగి మళ్ళీ అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇవాళ బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో అదే తప్పులు చేస్తుంది. వాళ్ళు మేమేదో క్రిటిసైజ్ చేస్తామని కాదు, మాకు బీజేపీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మాకు జోక్యం లేదు. ఇవాళ ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళు అధికారంలోకి రావాలి అని చెప్పి ఈరోజు మధ్యప్రదేశ్ లో ఏం జరిగింది, రాజస్థాన్ లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితి లేదు. రఘునాథ్ బాబు గారు అనుకుంటున్నారు మేము ప్రధాన ప్రతిపక్షం అవుతామని. తప్పకుండా మాకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అయితే మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఒక క్లీన్ పాలిటిక్స్ ఉంటాయి, చాలా బీజేపీతో పోటీ. తెలుగుదేశం పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారు మీరే రెండు అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు రెండు అంటున్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నాను, మీరు అంటున్నారు ఒక పక్క ఇటు నుంచి అటు వెళ్ళిన వాళ్ళకి కేసులు స్లో డౌన్ అవుతాయి, కేసులు మాఫీ అవుతాయి అంటున్నారు. అది క్లీన్ పాలిటిక్స్ ఎలా అవుతుంది? ఒకవేళ ఇటు నుంచి అటు వెళ్ళిన వాళ్ళు ప్రతిపక్ష స్థానంలోకి వచ్చాక సడన్ గా మళ్ళీ ఇంకా క్లీన్ గా మారిపోతారా బీజేపీ? మీరే ఆరోపిస్తున్నారు కేసులన్నీ స్లో డౌన్ అవుతున్నాయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక, విచ్ మీన్స్ ఫండమెంటల్ గా వాళ్ళు క్లీన్ కాదని చెప్పడం. మరి వాళ్ళు ఇక్కడ ప్రతిపక్షంలోకి వస్తే మళ్ళీ క్లీన్ అయిపోతారు, ఆహ్వానిస్తున్నాం ఎలా అంటారు? ఒకటి పాయింట్. రెండోది చాలా ఇంపార్టెంట్ పాయింట్, సునీల్ దేవధర్ గారి ట్వీట్లో ఏ రంగునైనా కలుపుకునే సత్తా మాకుందని చెప్పారు. కాషాయం ఏదైనా కాషాయమయం అయిపోతున్నారు. సో మీ పార్టీ నాయకుల్ని కాపాడుకోవడానికైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటారా? ఆల్రెడీ రఘురామరాజు గారిది పెద్ద ఒక దాదాపు 4 రోజులు మొగల్ రేకుల సీరియల్ లాగా ఆయన ప్రతిరోజు ఒక్కొక్క చోట ప్రత్యక్షం అవుతూ అక్కడక్కడ మోదీ గారిని ప్రశంసిస్తూ రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి చూస్తున్నారు. గోపిరెడ్డి గారు ఏమంటారు సార్? రఘురామకృష్ణరాజు గారిని చెప్పండి సార్. సస్పెండ్ చేయమని చెప్పి పార్టీలో నుంచి మేము ఆల్రెడీ స్పీకర్ గారికి కూడా క్లియర్ గా రిప్రజెంటేషన్ ఇచ్చాం. సో మా పార్టీ నుంచి మేము సస్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన మాట్లాడిన మాటలు తీరు కానీ ఆయన చేస్తున్న కామెంట్స్ కానీ చాలా అసందర్భంగా ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకోకుండా రఘురామకృష్ణ గారు గెలిచేవారంటే రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఇండిపెండెంట్ గా ఎంతమంది ఎంపీలు గెలిచారండి? నాకు తెలిసి 1 or 2, నీలం సంజీవ్ రెడ్డి గారు లేదా ఒకరిద్దరు అంతే. ఆయన కూడా కాదు సార్. గోపిరెడ్డి గారు సూటిగా అడగాలంటే పార్టీ సింబల్ లేకుండా ఎవరైనా గెలిచారా? సూటిగా అడగాలంటే ఆయన కూడా దండలో భాగం అంటారా? రఘురామకృష్ణరాజు గారు ఖచ్చితంగా ఏమండి? సూటిగా అడగాలంటే ఆయన్ని కూడా దండలో భాగంగా పరిగణిస్తున్నారా?
దండులో భాగం ఇంకా జాయిన్ అవ్వలేదు కదా ఆయన. అదే అంటే ఒకవేళ జరిగితే గనక అంటే మాట్లాడతాం త్వరలో. అంటే మేము అదే దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాత తప్పకుండా మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడటం సబబు కాదు. సార్ రైట్ రఘునాథ్ బాబు గారు, సో ఫైనలీ ఏమిటి మీ అజెండా ఏమిటి? అందరి పార్టీలో ఎవరు వస్తే వాళ్ళని అందరినీ ఎడపడా చేర్చేసుకుని మీరు ఎక్కడైనా మాఫీ చేయాల్సిన ఉంటే అవి కూడా కొంచెం చూసి చూడనట్టు ఊరుకోవడం లాంటివి చేస్తారా? అలాగే ఉండబోతున్నా మీ అజెండా రఘునాథ్ బాబు గారు? ఇప్పుడు ఒకటి అదేంటి మాఫీ చేయటం అనేది ఇది అసాధ్యం, ఎక్కడ జరగల. రైట్. ఆ పవార్ గారి మీద, అజిత్ పవార్ గారి మీద కూడా ఆ కేసులు ఒక్క కేసు కూడా ఎత్తేయలే అంతే. అదేవిధంగా ఆయన మా పార్టీలోకి చేరలేదు, ఏదో సపరేట్గా ఉండాలనుకున్నాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత మంది ఆయనతో రాలేదు కాబట్టి అది ఫెయిల్ అయింది ఆ ప్రయోగం. ఓకే, దానికి మనం ఏం చేయలేము. కానీ ఉదాహరణకి తెలుగుదేశం ఎంపీల విషయంలో 6గురిలో 4 వచ్చారు అంటే 2/3, కాబట్టి అది లీగల్. కాబట్టి అది తప్పులేదు. అదేవిధంగా కర్ణాటకలో 16 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేశారు. వాళ్ళల్లో 2 ఓడిపోయారు, 14 మంది గెలిచారు. అది అఫిషియల్, అది తప్పు ఏం కాదు, లీగల్గా మోరల్గా తప్పేం కాదు. మరి అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 1 సీటు తప్పితే అన్ని సీట్లు మేమే గెలిచాం, కాబట్టి అది కూడా తప్పు. కాబట్టి ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ ఏంటంటే మా పార్టీలోకి వస్తే వాళ్ళు ఏదన్నా లోపల ఏమి ఆశలు కోరికలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ బట్ ఇక్కడికి వచ్చితే అటువంటి సాధ్యం కాదు అనేది వాళ్ళకి తెలుస్తుంది. కానీ వాళ్ళు కూడా ఆ మాత్రం అమాయకులు, అది ఏమి తెలియదు, అదే ఇట్లా అనుకున్నాం అట్లా అనుకున్నాం, అవి ఏమి ఉండవు. వాళ్ళకి తెలుసు ఇక్కడికి వస్తే ఇదేంటి క్లియర్గా ఉంటుంది. కానీ కొందరు భవిష్యత్తు ముందు ఊహిస్తారు, కొందరు లేట్ ఊహిస్తారు. ఇప్పుడు ఎలాగైతే ఇందాక నేకెడ్ ఎగ్జాంపుల్ తెలంగాణ అండ్ వెస్ట్ బెంగాల్, అదే టైంలో కొంతమంది ముందు వచ్చేదానికి చూస్తారు, కొంతమంది వెనక వస్తారు. రైట్, వేచి చూద్దాం సార్. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మొత్తం మీద సోషల్ మీడియా ముఖంగా చాలా రసవత్తరంగా మారాయి రాజకీయ పరిణామాలు. చూద్దాం, వేసి చూద్దాం ఎవరెవరు ఎక్కడెక్కడికి చేరుతారో రాబోయే టైంలో. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు మీ ఇద్దరికి కూడా ఇవాల్టి బిగ్ 7 డిబేట్లో పాల్గొనేందుకు. శ్రీనివాస్ రెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు, మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బిగ్ 7 పొలిటికల్ డిబేట్. చిన్న విరామం తర్వాత మా పొలిటికల్ పంచ్ ప్రసారం అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.